crores కేటాయించారు మహిళా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కోసం అధ్యక్ష. ధన్యవాదాలు. అలాగే మనం చూస్తుంటే మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సంపద సృష్టిస్తారు. అయితే సంపద సృష్టించి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో ఈ కేటాయింపు ఇంకా పెంచుతారని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనం చూస్తుంటే మనం ఎప్పుడైనా మన విజయనగరం నుంచి చూస్తుంటే మనకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మనకి ఒక ఫేమస్ సింగర్ డాక్టర్ పి సుశీల గారు 50,000 సాంగ్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో వారు పాడారు. అలాగే మనం చూస్తుంటే రీసెంట్గా మనకి వెయిట్ లిఫ్టింగ్ ఉత్తరాఖండ్లో జరిగినటువంటి నేషనల్ గేమ్స్లో పల్లవి గారు గోల్డ్ మెడల్, అలాగే టి సత్యజ్యోతి అనేది బ్రాంజ్ మెడల్ గెలిచారు. ఈ విధంగా మనకి మహిళలు ఎప్పుడూ ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ ముందుకు వస్తున్నారు. అయితే మనం గతం గురించి ఆలోచిస్తే మహారాణి అప్పల్కొండయ్యమ్మ గారు నిర్మించిన నెల్లిమర్ల వాటర్ వర్క్స్ ఆ రోజుల్లో 1911లోనే విజయనగరంలో వాటర్ వర్క్స్ అనేది నిర్మించారు. ఇంటింటికి పైప్ లైన్ అనే కూడా ఆ రోజుల్లో ప్రయత్నం చేశారు. ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ గారు జలజీవన్ మిషన్లో పైప్ లైన్స్ పెడుతున్నారు. ఆ రోజుల్లోనే అంత ముందు చూపున్న మహిళలు ఉండేవారనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 1904లో గోషా హాస్పిటల్ అనేది మన విజయనగరంలో పెట్టారు అధ్యక్ష. ఆ రోజుల్లో అది బహుశా ఫస్ట్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఉండేది. అయితే ఈరోజు కూడా ఆ హాస్పిటల్లే వినియోగించుకుంటున్నారు. మన విజయనగరం జిల్లా నుంచి మన్యం జిల్లా నుంచి కూడా ఈ హాస్పిటలే వినియోగిస్తున్నారనేది ముఖ్యంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ హాస్పిటల్ ద్వారా మనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ కూడా మనం విమెన్ కోసం ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా థైరాయిడ్ టెస్ట్, అలాగే మనకి స్ట్రక్చరల్ స్ట్రెంథనింగ్ కూడా అవసరం అధ్యక్ష. దీనికోసం మన ఎంపీ గారు కలిసెట్టి అప్పలనాయుడు గారు వాళ్ళ నిధుల నుంచి ఇంక్యుబేటర్స్ పైన ఫ్లోర్ మీద ఉన్నాయి కాబట్టి వారి నిధుల నుంచి ఒక లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తారని అది ఆల్రెడీ ప్రాసెస్ మొదలైంది అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే మహిళా బీసీ హాస్టల్స్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి అధ్యక్ష. ఇవి కూడా మనం ఒక పర్మనెంట్ బిల్డింగ్స్లోకి కూడా షిఫ్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే అంగన్వాడీ బిల్డింగ్స్ అధ్యక్ష. ఈ అంగన్వాడీ బిల్డింగ్స్ మనకన్నా సీనియర్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు రావట్లేదు కానీ వారు యాక్చువల్గా మనకన్నా సీనియర్ కాబట్టి మాకు దారి చూపెట్టాలి కానీ వారు రావట్లేదు. వారు గత టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీ బిల్డింగ్స్ అనేది నిర్లక్ష్యం చేసేసారు. అయితే సుమారు విజయనగరం జిల్లాలో 100 అంగన్వాడీ బిల్డింగ్స్ 80% కంప్లీట్ అయినా ఇంకా 20% కంప్లీట్ చేయాల్సి మిగిలి ఉన్నాయి. అంటే 20% ఇంకా కంప్లీట్ చేయాలి. అయితే ఇది మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు హయాం కిందన సంధ్యారాణి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇవి కంప్లీట్ చేస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మనం చూస్తుంటే మనం ఉమెన్స్ డేకి కూడా ఎంతో అద్భుతంగా చేసి మహిళా ఎంటర్ప్రీనియర్షిప్ అనేది మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కుట్టు మిషన్లు అవనివ్వండి, ఆటోలు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. అలాగే నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి మనకి సమాన ఆస్తి హక్కు అనేది మనకి పెట్టారు. అలాగే రాత్రిని బడులు ఏర్పాటు చేసి ఒక మహిళ చదువుకుంటే ఆ మొత్తం కుటుంబం చదువుకుంటుందనే ఉద్దేశంతో ఈ రాత్రి బడులు ఏర్పాటు చేసి మహిళల కోసం చదువు నేర్పించారు అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారు అడుగు జాడల్లో నడుస్తూ డ్వాక్రా గ్రూప్స్ అనేది ఏర్పాటు చేస్తూ, అలాగే దీపం పథకం మొట్టమొదటిగా అంటే ఆ రోజుల్లో విమెన్ అందరూ కట్టెల పొయ్యి మీద చేసేవారు అధ్యక్ష. అయితే వాళ్ళు ఊపిరితిత్తులకి ఎంతో ఇబ్బందులు వచ్చేదని వారు ఒక పెద్ద మనసుతో ఆలోచించి వారు నా కట్టెల పొయ్యి నుంచి ఒక గ్యాస్ పొయ్యి మీద వండే విధానం వారు ఎంకరేజ్ చేశారు అధ్యక్ష.
అలాగే ఈరోజు ఇంకా ఎంకరేజ్ చేయటానికి పెరిగిన ధరలు కూడా చూసి 3 గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా సంవత్సరానికి మన మహిళల్ని గౌరవిస్తూ సమర్పిస్తున్నాం అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే సైకిల్స్ కూడా ఆడపిల్లలు చదువుకుంటే మళ్ళీ ఆ కాన్సెప్ట్ అధ్యక్ష, ఆడపిల్ల చదువుకుంటే మొత్తం కుటుంబం చదువుకుంటుందని అనే ఉద్దేశంతో ఆడపిల్లల కోసం సైకిల్ అనేది స్కూళ్ళు వెళ్ళటానికి కోసం సైకిల్ అనేది ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అలాగే మన తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ఏకైక మహిళా స్పీకర్ ప్రతిమా భారతి గారిని ఆ కుర్చీ మీద కూర్చోపెట్టింది మన తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అలాగే చూస్తుంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మనకి మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు గారి మీద దాడి చేసినప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఇంటెన్షన్ ఏమో దాడి చేయటం, పూసపాటి అశోక్ గజపతి రాజు గారి మీద దాడి చేయాలని వాళ్ళ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు. కానీ మాన్సాస్లో మన కోట విజయనగరం కోటలో ఒక చిన్నపిల్లల స్కూల్ ఉండేది అధ్యక్ష. దాంట్లో 203 పిల్లలు ఫ్రీగా చదువుకునేవారు. అంటే మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు అన్నీ కూడా వారికి ఫ్రీగా ఇచ్చేవారు. బుక్స్ అవనియండి, లేకపోతే యూనిఫామ్ అవనియండి, వాళ్ళ మీద ఏ ఆర్థిక భారం ఉండకూడదు అనేది ఫ్రీగా ఇచ్చేవారు. కానీ అటువంటి స్కూళ్ళు కూడా ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మూసి వేశారనేది ముఖ్యంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఆ టైంలో బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే ఒక మహిళా అధ్యక్ష, ఆ టైంలో మనకి మహిళా అధ్యక్షురాలు, ఇప్పుడేమో మనకి హోమ్ మినిస్టర్ వెంగళపూడి అనిత. అయితే వారు మనకి అమ్మవారు పైడితల్లి అమ్మవారి ఫెస్టివల్ అనేది పెద్ద ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరుగుతుంది అధ్యక్ష. మీరు కూడా లాస్ట్ టైం వచ్చారు. అయితే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మహిళ అంటే వెంగళపూడి అనిత గారు మనకి మహిళా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆవిడ వచ్చినప్పుడు ఆవిడకి గుడిలో ప్రవేశం ఇవ్వలేదు అధ్యక్ష. అయితే వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఆన్సర్ ఏం చెప్పారంటే గత ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే వీరభద్రస్వామి పాకెట్లో ఆ తాళం ఉందని ఆన్సర్ వచ్చింది అధ్యక్ష. అయితే ఒక మహిళని గుడిలో ఎంట్రన్స్ ఇవ్వలేదు, ఇది మళ్ళీ జరగకూడదనేది, ఇది ఒక మహిళకి ఒక పెద్ద అవమానం, ఇది మళ్ళీ జరగకూడదని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనం చూస్తుంటే దిశ పోలీస్ స్టేషన్ అనేది నాకన్నా సీనియర్ ఎమ్మెల్యే గారు, అలాగే నాకన్నా ముందు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే గారు ఆ టైంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో దిశ పోలీస్ స్టేషన్ అనేది ఒకటి ఓపెన్ చేశారు అధ్యక్ష. అడ్వర్టైజ్మెంట్ కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్లో పెట్టారు అధ్యక్ష. అలాగే దిశ యాప్ అనేది కూడా ఓపెన్ చేశారు. చాలా ఎక్కువ మాట్లాడారు దాని గురించి. కానీ దిశ చట్టమే